చంచలమ్మ, కేశవ కారులో వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ ఒక్కసారిగా కారు ఆపండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డ్రైవర్ అయితే తన కారును ఆపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటి తన ఫ్రెండ్స్‌తో కలిపి డ్రింక్ తాగడం చూసి వీడు ఎప్పటికీ మారడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం తన ఫ్రెండ్స్‌తో కలిపి చిల్ అవుతూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం వీడిని చూడడం కూడా అనవసరం, బండి పోనీ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా అలా వెళ్తూ ఉండగా అక్కడ సింధూర గిన్నెలు తోముకుంటూ టిఫిన్ షాప్ దగ్గర ఉంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి కారు ఆపు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూరాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. వాడేమో అక్కడ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే తినేమో ఇక్కడ గిన్నెలు తోముకొని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం అవును చంచలమ్మ, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ ఒక్కసారిగా కారు దిగి సింధూర దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే చంచలమ్మ గారు మీరా అని చెప్పేసి అయితే తను కూడా అక్కడికి చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏంటి, ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర చూస్తున్నారు కదా, గిన్నెలు దోముతున్నాను, నా భర్త పెట్టాడు కదా టిఫిన్ షాప్, ఆ టిఫిన్ షాప్ చూడడానికని ఇక్కడ వరకు వచ్చారా మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చీ ఆపు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏంటి నువ్వు చేస్తుంది ఈ రోడ్ల మీద ఇలాంటి పని, అలాగే వాడు ఏం చేస్తున్నాడో నీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.